సాయంత్రం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఖానామెట్లో శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ముండికుంట చెరువు సమీపంలో నిర్మించనున్న సీఎంసీ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 161 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. 4 ఎకరాల విస్తీర్ణంలో నెట్ జీరో ఎనర్జీ గ్రీన్ బిల్డింగ్గా దీన్ని నిర్మిస్తారు. మొత్తంగా గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 8 అంతస్తులతో ఆధునిక పరిపాలన భవనం నిర్మితం కానుంది. అంతేకాదు 2 లక్షల చదరపు అడుగులకు పైగా బిల్డప్ ఏరియా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా G+12 వరకు విస్తరణకు అవకాశం ఉండే విధంగా సైబరాబాద్ ప్రాంతానికి ల్యాండ్ మార్క్ అడ్మినిస్ట్రేటివ్ హబ్గా సీఎంసీ భవనం రూపుదిద్దుకోనుంది. మరోవైపు సైబరాబాద్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు సీఎం రేవంత్. ఇందులో భాగంగా ఐఐటి జంక్షన్ గ్రేడ్ సెపరేటర్లకు 459 కోట్ల ప్రతిపాదించారు. ఖాజాగూడ జంక్షన్ అభివృద్ధి పనులకు 220 కోట్లు, కూకట్పల్లి వై జంక్షన్, ఐడియల్ లేక్ జంక్షన్ పనులకు 180 కోట్లు, లింగంపల్లి ఆర్ఓబీ నిర్మాణానికి 308 కోట్ల అంచనా వ్యయం కానుంది. అలాగే ఆల్విన్ ఎక్స్ రోడ్, మియాపూర్ జంక్షన్ గ్రేడ్ సెపరేటర్లకు 530 కోట్లుగా అంచనా వ్యయం రూపొందించారు. అటివాళ బాచుపల్లి ఎక్స్ రోడ్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ను కూడా సీఎం రేవంత్ వర్చువల్గా ప్రారంభించనున్నారు.